ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనము ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మరి శ్రమల దినాల్లో ఉంటున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శ్రమల దినాలు అనగా ప్రభువుకు దగ్గరగా రావడానికి మనకిది ఒక మంచి అవకాశం. శ్రమల దినాలలో మనం వాక్యాన్ని ధ్యానించడం, మందిరానికి రావడం లేదా గృహాలలో ఉండి వాక్యాన్ని ధ్యానించడం అనేది ప్రభువుకు దగ్గరగా రావడం అంటారు. ఉపవాసము అనే మాట దేవునికి దగ్గరగా, అనగా దగ్గరగా, వాసము అనగా ఉండటం, ఆయన దగ్గరగా ఉండటం, అతని సన్నిధిలో ఉండటం అనేది గమనించదగినటువంటి విషయం. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ దినం మనం చూస్తున్నాం ఏంటిదంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వారిని చూస్తే మనకు అర్థమైపోవాలి. వాళ్ళు మాట్లాడితేనో, వాళ్ళు ప్రార్థన చేస్తేనో, వాళ్ళు బైబిల్ చదివితేనో, వాళ్ళు యాక్టింగ్ చేస్తేనో మనకు అవసరం లేదు. జస్ట్ వీ హ్యావ్ టు సీ ఇన్ దైర్ ఫేసెస్. వాళ్ళ ముఖాలు చూస్తే మనకు అర్థమైపోవాలి. ఇక్కడ దావీదు గారి పరివారం అంటే దావీదుతో ఉన్నటువంటి వారందరూ ఉపవాసం ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే దావీదు రాజు ఉపవాసం ఉన్నప్పుడు మనం అందరం ఉపవాసం ఉంటాం. మోడీ గారు కరోనా సమయాలలో అందరు దీపాలు వెలిగించండి అన్నాడు. మనం అందరం వెలిగించామా లేదా? అందరూ వెలిగించాము. అందరూ ఏదో గిన్నెలు కొట్టుకోండి, చప్పట్లు కొట్టండి అన్నాడు. గిన్నెలు కొట్టమన్నాడు. అందరు గిన్నెలు కొట్టారు. ఎందుకు కొట్టారో, ఎందుకు దీపాలు వెలిగించారో వీళ్ళకి తెలియదు, కానీ రాజు చెప్పాడు కనుక మనం చేయాలి, అట్లాగా చేయాలి. అట్లా దావీదు ఉపవాసం ఉన్నాడు కనుక ఏడుస్తున్నాడు కనుక మనం కూడా ఏడుస్తాం. ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడో వీళ్ళకి తెలియదు, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో వీళ్ళకి తెలియదు, వీళ్ళు మాత్రం ఏడుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఉంటుంది, చావు దగ్గర పోయి అందరు ఏడుస్తున్నారు అనుకోండి, వచ్చిన వాళ్ళు అందరూ ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, మేము ఏడుస్తాం. వాళ్ళందరూ ఏడుస్తున్నారు కనుక వీళ్ళు కూడా ఏడుస్తారు. అట్లా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదు గారు ఈ 2 సమూయేలు 1:11 బట్టలు చింపుకొని ఏడ్చినట్టుగా ఉన్నది. ఇక్కడ బట్టలు ఎవరు చింపుకుంటారు అంటే పిచ్చోళ్ళు చింపుకుంటారు. పిచ్చి ఎప్పుడు పడుతుంది? అది ముదిరితే పిచ్చి పడుతుంది. భక్తి ముదిరితే పిచ్చి పడుతుంది. ప్రేమ ముదిరితే పిచ్చి పడుతుంది. ఏదైనా మనకు కావాల్సింది దొరక్కపోతే అది ముదిరితే పిచ్చి పడుతుంది. అట్లాగే దావీదుకు మరి పిచ్చి పట్టింది అనడానికి లేదు, కానీ ముదిరింది. ఆయన భక్తి ముదిరిపోయి భక్తిలో పిచ్చోడైపోయి ఏం చేస్తున్నాడో అర్థమవుతుంది. నేను ఒక ప్రేమ కథలు ఉంటాయి. జూలీ రూమేట్ అని, లైలా మజ్ను అని, అట్లాంటి కొన్ని ప్రేమ కథలు ఉంటాయి. ఆ ప్రేమ కథల్లో ఒకడు ఏం చేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని ఆ కళ్ళు మూసుకొని ఏంటి, కళ్ళు తెరుచుకొనే ఉంటాడు. తెరుచుకొనే ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన ప్రేమించిన ఆమె ఆయనకు కనబడాలని, నాకు కనబడాలని ప్రార్థన చేస్తుండు. పిచ్చోడు అయిపోయాడు ఆ ప్రార్థనలో. ఆ ముందటి నుంచి మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. తర్వాత వాడిని పట్టుకొని రాజు దగ్గర తీసుకుపోయిన తర్వాత, నువ్వు అంత మైకంలో ఉన్నవేంద్రా, నీ ముందటికి మనుషులు పోయారు, నీకు కనిపించలేదా అని అడిగితే, నాకు కనిపించలేదన్నా. ఎందుకు అతనికి కనిపించలేదంటే అతడు పిచ్చోడైపోయాడు కనుక వేరే ఎవరిని లెక్క చేయడు. ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి వాడు బట్టలు చింపుకొని నడి రోడ్లకు గంతులేస్తే చూసే వాళ్ళకి అందరికీ పిచ్చోడ్లాగా కనిపించదు కదా. ఎవరికి ఎలా కనిపించినా ఆయనకు సంబంధం లేదు. ఆయనకు మాత్రం దేవుడు ఆయన దగ్గరగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని ఆ ప్రసన్నత కావాలంటే బట్టలు చింపుకొని ప్రార్థించు. బట్టలు చింపుకుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడని కాదు. ఇక్కడ తగ్గింపు, బట్టలు చింపుకోవడం, గోనె బట్ట కట్టుకోవడం, బూడిద చల్లుకోవడం, ఇవన్నీ తగ్గింపు. ఈ తగ్గింపు దినాలలో మనం ఏం చేస్తున్నాం? అన్నం మానేస్తే ఉపవాసం అనుకుంటున్నాం. అన్నం మానేయడం కాదు, దినమంతా ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం చదవడం, దినమంతా ప్రార్థన చేయడం, దినంలో సమయం దొరికినప్పుడు బీదోలకు బట్టలు పంచడం, బీదోలకు ఆహారం పంచడం, ఆపదలో ఉన్నవానికి ఏదన్నా మనం సహాయం చేయడం, అది ఉపవాసం. అది మానేసి ఉత్తుత్త ఉపవాసం ఉంటే ఎట్లా? కాదు, అది ఆయన సన్నిధి అనబడదు.
ఉపవాసం అనగా ఆయన సన్నిధిలో మరి తమ వస్త్రాలు చింపుకొని వారు ఉపవాసం ఉన్నట్టుగా ప్రార్థన చేసినట్టుగా 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ విధంగానే చూస్తే అది ఎలా ఉంటుందంటే దుఃఖాన్ని వ్యక్తపరిచే సన్నిధి. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నవా లేదా అనేది నీకు దుఃఖం రావాలా. మరి ఎవరికి ప్రార్థన చేసినప్పుడు దుఃఖం వస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను హెబ్రోన్లో చూసిన. హెబ్రోన్లో అరగంట సేపు గంట సేపు ఆరాధనకు టైం ఇస్తారు. ఆ ఆరాధన సమయంలో అందరూ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధన చేసే సందర్భాలలో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అది దేవునికి అర్థమవుతుంది, ఆయనకి అర్థమవుతుంది. అంటే ఆయన ఆరాధించేటప్పుడు దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు, దేవుని దగ్గర తన పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. అయ్యో నేను ఈ తప్పు చేస్తే కదా అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. తండ్రి నేను ఈ తప్పు చేసినా నన్ను క్షమించు అన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఎవరి దగ్గరికైనా మనం తప్పు చేసి వెళ్ళి మనం ఊరికే కాళ్ళ మీద పడితే కాదు, కానీ ఏడుస్తూ కాళ్ళ మీద పడితే క్షమిస్తాడా లేదా? మరి ఆఫ్టర్ ఆల్ మానవుడే ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డప్పుడు క్షమిస్తే దేవుడు క్షమించాడా? దేవుడు క్షమిస్తాడు. అంటే మనము ఆయన సన్నిధిలో ఉన్న మరణానికి గుర్తు ఏంటిదంటే నీకు దుఃఖం రావాలా. ప్రార్థనలో దుఃఖం, ఏడుపు, బాధ, వేదన, ఆరాధన అంటే బాధ. ఆరాధన అంటే ఏదో కాదు. ఆరాధన అనగా బాధ, రోదన. అది లోపలికి వెళ్ళి వచ్చేదాన్ని ఆరాధన అంటారు. పైన చేసేటి ప్రార్థన లోపలికి వెళ్ళి రావాలి. అది దుఃఖాన్ని వ్యక్తపరిచేటటువంటి సన్నిధి. ఆయన సన్నిధిలో ఉంటే నీకు దుఃఖం రావాలా. అది 2వదిగా చూస్తే పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచే సన్నిధి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలి. అంటే దుఃఖములో ఉన్నప్పుడు తండ్రి అయ్యా ఈ తప్పు నేను చేసినా నన్ను క్షమిస్తావా లేదా ఎన్నిసార్లు అంటాడో ఆయనకే తెలియదు, ఎంత ఏడుస్తాడో ఆయనకే తెలియదు. కన్నీరు మున్నీరు అయిపోతున్నది. మనం ఎంతసేపు ఏడుస్తామో కానీ దావీదైతే ఏడుస్తే కన్నీటిలో పరుపు తేలిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరుపు తేలిపోయిందంట. నిజానికి పరుపు తేలిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారు ఏడ్చినప్పుడు అది వరదొచ్చి గంగా నదో యమునా నదో అయిపోయి ఆ నదిలో పరుపు తేలిపోయిందా? ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఎందుకు ఆ విధంగా రాస్తున్నాడు అంటే ఆ బాధ అట్లున్నది. ఆ బాధ ఎట్లున్నదంటే అది సముద్రం అయిపోయి సముద్రంలో ఆయన పరుపు తేలిపోతున్నట్టుగా ఉన్నది. పరుపు తేలడం కాదు కానీ బాధను వ్యక్తం. బాధ ఇట్లా ఉన్నది అంటే నీకు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? ఆయన ఎంత బాధపడ్డాడో నీకు ఎట్లా అర్థమవుతుంది? యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమించిండో నీకు ఎట్లా అర్థమవుతుంది? నిలువెల్ల చివరి రక్త పొట్టు వరకు దారబోసిన అంటే కూడా నీకు అర్థం కావడం లేదు. అందుకే కలవరి సిలువలో చేతులు చాపి ఆయన ప్రేమ పొడవు వెడల్పు లోతులు ఎంత అంటే ఎంతో అని చెప్తే కూడా మనకు అర్థమవుతుంది. అందుకని దావీదు యొక్క ఏడుపు, వేదన, రోదన మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చెప్పాలా. ఎగ్జాంపుల్ చెప్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుంది, నీకు బాగా ఆకలి అవుతుందని మాకు ఎట్లా అర్థం కావాలి? నీ ముఖం మాడిపోవాలి, నీ పెదవులు ఎండిపోవాలి, నువ్వు కింద పడిపోవాలి. ఏదో ఒకటి జరిగితే కానీ మాకు అర్థమవుతుంది. మేమేమనుకుంటాం, ముఖం బాగానే ఉన్నది నిగనిగా, అమ్మో ఇప్పుడే తిన్నట్టున్నది, మనం ఏం పెట్టేది లేదులే అనుకుంటాం. అట్లా పెట్టలేం కదా. కనబడాల. యేసయ్య సన్నిధిలో నువ్వు ఉన్నావు అంటే నీలో దుఃఖం ఉండాలా,
నీలో పశ్చాత్తాపం ఉండాలా, నీలో విచారం ఉండాలా. విచారం అంటే ముఖం మాడుచుకొని, ఏడు ముఖం పెట్టుకొని, చింపిరి కుట్టేసుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని, బూడిది చల్లుకొని, జుట్టు వీక్కొని, ఇదే. అది కాదు, అది మీద కనబడేది, మీద కాదు. ఓల్డ్ టెస్టామెంట్లో మీద చూసేవాళ్ళు, యేసయ్య వచ్చిన తర్వాత లోపల చూస్తున్నాడు. ఓల్డ్ టెస్టామెంట్లో పశ్చాత్తాపం ఉన్నదా లేదా అంటే బయటికి కనబడాలా. ఈ రోజులలో బయటికి అవసరం లేదు, లోపల కావాలంటున్నాడు. మీరు సువార్త పత్రికలై ఉన్నాడు అంటాడు పౌలు. ముఖం చూస్తే ముఖంలో కనబడాలంటే మీద ముఖం కాదు, లోపలిది కనబడాలా. అది ఏమేం కావాలంట? ఆయన సన్నిధిలో ఉన్నాం మనము, పశ్చాత్తాపంతో ఉపవాసంతో ఉన్నాము అంటే మనలో దుఃఖం కనబడాలా, మనలో పశ్చాత్తాపం కనబడాలా, మనలో విచారం కనబడాలా. ఆధ్యాత్మిక బాధను చూపించే సన్నిధి లేదా ఉపవాసం కనబడాలి. ఆధ్యాత్మిక బాధను చూపించాలా. యేసయ్యను తీసుకొని వెళ్ళిపోయాడు. యేసయ్యను తీసుకొని వెళ్ళిపోతే ఉదాహరణకు చెప్పాలంటే యేసయ్య చెయ్యి పట్టుకొని వెళ్తున్నాడు దుష్టుడు. చెయ్యి పట్టుకొని వెళ్తుంటే యేసయ్య చెయ్యి పట్టుకొని వెళ్తుంటే యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కనుక బాడీ పీక్కుపోతుంది, బాడీ అంతా అలసిపోతుంది. బాడీకి నీరు కావాలా, బాడీకి ఆహారం కావాలా, వద్దని కాదు, కావాలా. లాక్కొని పోతుంటే నేను అనుకుంటా నడవలేక నడుస్తున్నాడు. కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అంటాడు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినన్నాడు. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినంటే, అరే దేవుని నోట నుంచి వచ్చి మాట వల్ల బతుకుతారా బాబు, నేను నీకు అర్థం కావడం లేదు, ఆయన మాటతోటి నాకు శక్తి వస్తున్నది అన్నాడు. శక్తి ఉండేప్పటికనే మాట్లాడిండు ఆయన, శక్తి లేకపోతే మాట్లాడేవాడు కాదు. సిలువ మీద కూడా ఆయన చివరి రక్త పొట్టు దారపోసే వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. మనమైతే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే అది ఎంతో దూరం లేదు, అది కల్వరి కొండకు ఆ గొల్గొతకు పోవాలంటే ఒక 3 కిలోమీటర్లు ఏముంటుంది, అది డోలారోసా మార్గం 3 కిలోమీటర్లు ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ దాకా కూడా ఉండదో ఈ అప్చూడ వరకు ఉంటుంది. అంత దూరం ఉంటుంది. అంత దూరం సిలువ మోసుకుంటూ ఎర్ర టెండల తీసుకొని వస్తే చెమటల నీళ్ళంతా బాయే, చెమట గారి ఒంటిలో ఉన్న నీరంతా బాయే, రక్తం అంతా ఇంకిపోతున్నది, రక్తం కారిపోతున్నది, మొత్తం అలసిపోతున్నారు. మాటలు ఎట్లా వస్తాయి? కానీ ఆయన ఎంత బాగా మాట్లాడాడు. అమ్మలారా మీరు నా కొరకు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అంటే మాట ఉపవాసం ఉన్నోడికి లేదా ఆయన సన్నిధిలో ఉన్నోనికి మాట వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు పెద్దల ఎదుట నిలబడండి, మీరేం మాట్లాడాలో నేనే చెప్తాను అన్నాడు ఆయన. అలాగున మనం పెద్దల ఎదుట నిలబడ్డప్పుడు ఏం మాట్లాడాలో మనకు ఆయనే నేర్పిస్తాడు. ఆధ్యాత్మిక బాధను చూపించే ఉపవాసం లేదా సన్నిధి మన ఆధ్యాత్మికతను తెలియజేయాలి, ప్రజలకు కాదు, ఆయనకు తెలియజేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపులో లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని గెడేసుకొని ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని పబ్లిక్లోకి వచ్చి బజార్లో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేయండి అని చెప్పాడా? చెప్పలేదు ఆయన, అలాగే చెప్పలేదు. చాలామంది పబ్లిక్లో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేస్తారు. అట్టగా తలుపు వేసుకోమన్నాడు, గడేసుకోమన్నాడు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. అట్టగే ఇక్కడేమంటాడు, ఆధ్యాత్మిక బాధను చూపించే ప్రార్థన. అది నీ ఆధ్యాత్మికత ఎంత లోతున్నదో ఆయనకు తెలియాలి. ఆయన ప్రేమ పొడవు వెడల్పు లోతులు ఎంతో ఉన్నాయి. అవి అర్థం చేసుకోవడానికి మానవునికి అసాధ్యం, అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే ఆ ఆధ్యాత్మిక బాధ లోపల కుళ్ళిపోయి ఉండేటటువంటి బాధ, లోపల కుళ్ళుకుంటాం కదా, విరిగి నలిగిన హృదయం అంటాం కదా. విరిగి నలిగిన హృదయం అంటే హృదయం ముక్కలయ్యి అట్లా అయిపోయిందా? ముక్కలు అవుతుందా? ముక్కలు కాదు, కానీ ముక్కలైనంత బాధ ఉంటుంది అక్కడ. సిమియోను అన్నాడు మరియ దగ్గరికి వచ్చేసి, నీ హృదయంలో ఒక కత్తి దూసుకుపోతుంది నీ బిడ్డ సిలువలో ఉన్నప్పుడు అంటది. నిజంగా కత్తి దూసిరా ఎవరన్నా మరియకి? కత్తి దుయ్యలే, అవసరం లే. కత్తి దూస్తే కొద్దిగా నొప్పి అవుతుంది, కత్తి దుయ్యకుండా చాలా నొప్పి అవుతుంది. అంత బాధ అనుభవించింది ఆమె.
కళ్ళ ముందట కొడుకును కొడుతుంటే ఎట్లుంటుంది? కళ్ళ ముందట కొడుకును కురాడాలతో కొట్టి రక్తం కారేదాకా హింసించుకుంటూ నేలకు గీసుకొని పోతూ రాసుకొని ఎట్లా లాక్కొని పోతుంటే ఎట్లుంటుంది? ప్రాణం ఎట్లుంటుంది? పోతుంటుంది, చచ్చిపోతాం. ఇంకొంచెం రైతు చచ్చిపోతా నేను అనిపిస్తుంది మన కొడుకుని అట్లా లాక్కొని వెళ్తుంటే. అంత బాధ అనుభవించింది. కత్తి అవసరం లే అక్కడ. అట్టగా ఇక్కడ ఆరాధన అనే మాట ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతలేదో ఈ దినాలలో, కానీ ఆరాధన అంటే మామూలుగా చెప్పాలంటే బాధ. లోపలికి వెళ్ళి వచ్చేది ఆరాధన. అది కూడా బాధే, కానీ అది లోపలికి వెళ్ళి వస్తుంది. నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అంటే ఎట్లుంటుందంటే ఏమంటారు, మాన ప్రాణ దేహం అంటారు. ఆత్మ ప్రాణ దేహం అవి ఇట్లా గాలిలో ఇట్లా తెలిపోయి ఆయనను ఆరాధిస్తుంటాయి. ప్రియమైనటువంటి దేవుడు, నేను ఒక మాట చెప్తాను. రీసెంట్లీగా మీరు అందరు టీవీలో అలా చూస్తారు, బ్లేడ్ తోటి షేవింగ్ చేసుకునేది చూపిస్తారు. షేవింగ్ చేసుకునేది చూపిస్తారు. ఆడిట్లా షేవింగ్ చేసుకుంటుంటే ఆడిట్లా ఆకాశంలోకి లేచిపోయినట్టు చూపిస్తారు. వాడిని చూసిరా లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్? ఆకాశంలోకి లేచిపోయినట్టు చూపిస్తారు. ఆడు షేవింగ్ అయిపోయిన తర్వాత కిందికి దిగినట్టు చూపిస్తారు. నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా? ఆరాధన అంటే మీకు అర్థమవుతుందా లేదా? అది ఆరాధన అంటే అట్లా 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 లేచిపోతాం. అట్లా ఆయన సన్నిధిలోనికి లేచిపోతుంది మన ప్రార్థన. అందుకే సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు కదా, స్తుతి ఆరాధన కहाँ जाती है? ऊपर जाती है, आशीष लेके नीचे आती है. అది స్తుతి ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఉండదు. మనం ప్రార్థన చేస్తున్నాం, మనం ఆరాధన చేస్తున్నాం, ఇక్కడ ఉండదు. అది మనం ఆరాధన చేస్తుంటే ఇట్లా ధూపం, ఇట్లా పొగ మంచులాగా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినాక ఇప్పుడు దేవుళ్ళ దగ్గర అగరొత్తులు పెడతారు. అగరొత్తులు ఎందుకు పెడతారు? ఆ పొగ, ఆ ధూపం ఇట్లా పైకి లేస్తుంది కదా. అంటే మేము చేసే పూజ అర్చన ఏదైతున్నదో ఇట్లా లేచిపోయి నీ దగ్గరికి రావాలి. ఆఘ్రానించడం అంటారు. ధూపాన్ని ఆఘ్రానించడం అంటే వేసినటువంటి ధూపం ఆఘ్రానించడం అంటే స్వీకరించడం. ఆ వాసన ఆయన స్వీకరించడం అంటే నైవేద్యము లేదా అగరవత్తుల వాసన స్వీకరించడం. అక్కడ స్వీకరిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మనము చేసే ఆరాధన అలాగ ధూపములాగా వెళ్ళాలి. స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. అది ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వెళ్తుందో అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అప్పటిదాకా రాదు. ఆ ధూపంలాగా ఇట్లా పొగలాగా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోయిందా లేదా నువ్వే చూసుకోవాలి. అది కనబడుతుందా సార్? కనబడుతుంది. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే కనబడుతుంది. అది నీకు కనబడుతుంది. నువ్వు ఉత్తుత్తిగా ఏదో ఆరాధిస్తే అసలు ఆ పొగలేవది, అది పైకి పోదు. అది ఆధ్యాత్మిక బాధ వ్యక్తపరచడం లేదా చూపించడం ఉపవాసం లేదా ఆయన సన్నిధి అని చెప్పవచ్చు. అది ఆయన సన్నిధిలోనికి చేరుతుంది. తర్వాత చూసినట్టు కనుకైతే 5వదిగా చూస్తే తమ పాపములను బాధను చూపించే సన్నిధి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన పాపాలన్నీ కనబడతాయి. నేను అన్నాను కదా, మందిరంలో కూర్చొని అర్ధగంట సేపు ఆరాధించమంటే ఆరాధించండి అంటే అర్థం ఏడవండి అని. ఏడిస్తే కన్నీళ్ళు కిందికి వస్తాయి. మనం ఏడ్చే ఆ ధూపం పైకి పోతాం. ఏడుస్తుంటాం కదా, కన్నీళ్ళు కింద పడుతుంటాయి. ఆ బాధ ఏదైతే లోపల ఉందో అది ధూపంలాగా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. అప్పుడు మనకు ఇంకొక మాట కూడా ఉన్నది, కన్నీళ్లతో విత్తువాడు ఆనందంతో పంట కోయును అంటాడు.
దేవుడి దగ్గర కన్నీళ్ళతోటి ప్రార్థన చేసినోడు లేదా విత్తినోడు, విత్తడం అనగా మనం ఉచ్చరించడం లేదా వాక్యాన్ని ఇతరులకు చెప్పడం లేదా సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పడం లేదా ప్రార్థన ఉచ్చరించడం. అది అలాగ చేసినప్పుడు ఏమవుతుందంటే మన పాపాలని మనం ఒప్పుకుంటాం. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు క్షమించు. ఎన్నిసార్లు అంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఇంటర్నల్గా నేనైతే అనుకుంటా వాళ్ళు ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టుకు నన్ను క్షమించు 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 అంటే అన్నప్పుడల్లా ఒక చుక్క కన్నీళ్ళకి వెళ్ళి ఆడుతూ ఉంటాం. పాపాలు ఊరికనే క్షమించబడవు. ఏసే దగ్గరికి రాగానే చిట్టుకున్న క్షమించేసి పోరా అన్నాడు. వెయిటింగ్లో ఉంటాడు ఆయన. కొంతమంది అంటారు బాప్టిజం ఇవ్వమంటే ఇప్పుడు ఇచ్చేది లేదు, నీకు 40 రోజుల తర్వాత ఇస్తామంటారు. ఎందుకు 40 రోజుల దాకా నువ్వు కన్నీరు మున్నీరు కావాలా, నువ్వు ఏడవాలా, నువ్వు తుడవాలా, నీ పాపాలను ఒప్పుకోవాలా, అప్పుడే నీకు బాప్టిజం. కొంతమంది అంటారు నువ్వు ఒప్పుకోపో మాకేం సంబంధం ఇస్తాందా అని ముస్తారు తీసుకుపోయి ముస్తే ముంచారు, కానీ నువ్వు ఒప్పుకునేవో లేదో నీకే సంబంధం కదా. ఆ ముంచిన ఆయన కూడా ఏమంటాడు తెలుసా, ఈమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను ఈమెకు బాప్టిజం ఇస్తున్నా, నాకేం సంబంధం లేదు. అయిపోయానా? పాస్టర్ బాప్టిజం ఇచ్చిండు, నువ్వు అనుకుంటావు అబ్బో పాస్టర్ బాప్టిజం ఇచ్చిండు నాకు బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. ఏం రావు. పాస్టర్ బాప్టిజం ఇచ్చినంత మాత్రాన బ్లెస్సింగ్స్ రావు. నువ్వు ఒప్పుకోవాలా, నువ్వు ఏడవాలా, కన్నీరు మున్నీరు అయిపోవాలా. నీ పాపం నువ్వు ఒప్పుకొని మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. ఆయన అన్నాడు నువ్వు నా దగ్గరకు వచ్చినాక తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం చేసేస్తా, నేను మళ్ళీ గుర్తు చేసుకొని అన్నాడు. నువ్వైతే మళ్ళీ గుర్తు చేసుకుంటావు అన్నాడు. అలాగూ గుర్తు చేసుకోకుండా ఉండడానికి, ఆ బాధ వ్యక్తపరచడానికి మన పాపములలోని బాధను చూపించే ఉపవాసం లేదా ప్రార్థన లేదా ఆరాధన. ఈ పదాలు బాగా జ్ఞాపకం ఉంచుకోండి మీరు. ఉపవాసం అనేది సన్నిధి లేదా ఆరాధన లేదా బాధ, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా ఉపవాసం అని చెప్పిండు అనుకోండి, అన్నం మానేయడం అని అనుకుంటారు. అందుకని నేను ఉపవాసం అని మాట్లాడతలేదు, తక్కువ మాట్లాడుతున్నా. సన్నిధి అని చెప్తున్నా. ఆయన సన్నిధిలో మనం ఉండడం చాలా అవసరం. నువ్వు లోకంలో ఎక్కడన్నా ఉండు, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన నీ దగ్గర ఉన్నాడా లేదా నువ్వు ఇట్లా చూస్తుండాలి అప్పుడప్పుడు. ప్రభావం ఉన్నవా లేదా. శిష్యులు అన్నారు, మేము దేనిని చూచితిమో, దేనిని తడిమి చూచితిమో, దేనిని కనులార చూచితిమో అదే మీకు చెప్తున్నామన్నారు. శిష్యులు కనులార చూసిర్రంట, ముట్టుకొని చూసిరా లేదా? ఏసయ్య చేతులలో వేలు పెట్టి చూడమంటే చూసిరా లేదా? నువ్వు దయ్యంవో నువ్వు నిజంగా మనిషివో కాదోమా అన్నారు. అప్పుడు ముట్టుకొని చూడండి రా బాబు అన్నాడు. ముట్టుకొని చూడండి అంటే ముట్టుకొని చూసిర్రు. మరి అవును నిజంగానే ఏసయ్య అనుకున్నారు. ఆ అనుభవం మనకు వస్తుందా? యేసు ప్రభు మన జీవితాల్లో అద్భుతం చేయడం లేదంటే ఎట్ట చేస్తాడు? ఆయన ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఆయనలో నువ్వు ఎక్స్పీరియన్స్ అయిపోవాలా. ఆయన నీ జీవితంలోనికి రావాలా. యేసయ్య నీ పక్కన ఉన్నట్టు నువ్వు అనుభవించాలా. పక్కన మన భర్త ఉన్నాడా లేడా అని చూస్తామా లేదా? పక్కన అనుకున్నాడు అనుకో, వీడు ఉన్నాడా లేడా అని చేయి జాబు చూస్తామా? ఉన్నాడు. ఈయన్నైతే చేయి జాబు చూడాలి, ఆయనని చేయి జాబు చూడ అవసరం లేదు. మనసు తెరిస్తే కనిపిస్తాడు. మనసు తెరవాలి, హృదయం తెరవాలి, మీకు కనబడతాడు. అది విషయం. కనుక దుఃఖపడుచు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండి ఏడుమంటారు వీళ్ళు. ఉపవాసం ఉండవు. ఆయన సన్నిధిలో ఉండేడు. ఉపవాసం అంటే ఆయన సన్నిధిలో ఉండి దుఃఖపడుచు నువ్వు ఒప్పుకోవాలా. అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ కారణాలు. ఒకటి, దుఃఖం వ్యక్తం కావాలా, పశ్చాత్తాపం ఉండాలా, విచారం ఉండాలా, ఆధ్యాత్మిక బాధ ఉండాలా, పాపాలను ఒప్పుకొనే బాధ కనబడాలా. ఇది 5వదిగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే ఎందుకు ఏడుస్తూ ప్రార్థన చేయాలి? ఏడుస్తూ ప్రార్థన అవసరమా? కొందరు అంటారు
మా తమ్ముడు అంటుండే ఎవరన్నా వచ్చిన పెద్దాయన బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు అంటుండే. ఆడు ఇప్పుడే వచ్చిందా, ఎప్పుడు వచ్చినావు అని అంటామా ఎప్పుడు వచ్చినావు పెద్దాయన, ఆడు ఇంట్లోకి ఇప్పుడే వచ్చిండు, ఎప్పుడు వచ్చినావు పెద్దాయన అంటాం. ఆడు తిక్కలోడు అయితే అరే చూస్తూనే ఉన్నావు కదరా, ఇప్పుడే కదరా వచ్చినా, ఎప్పుడు వచ్చినావు పెద్దాయన అంటాం ఏంటిది అంటాడు తిక్కలోడు అయితే. ఆడు మంచోడు కనుక ఇప్పుడే వస్తున్నా బిడ్డ, ఇప్పుడే వస్తున్నా. మా వాడు పక్కకి వెళ్ళిపోయాడు. అరే ఏమరా చిన్నోడా అట్లా పోతున్నావు, ఏంటిది పెద్దనాన్న, ఏమరా వచ్చినా బాగున్నావా అంటలేవు, ఏమంటలేవు, మా అన్నకంటే ముందే అన్నా కదా నేను అన్నాడు. మీ అన్న ఇప్పుడు కదరా అన్నాడు, నేను మా అన్నకంటే ముందే అన్నా. నేను ఏదరా నాకు వినబడలేదు, నీకు వినబడకపోతే నేనేం చేయాలి, నేను ముందే అన్నా. ఎప్పుడు అన్నావురా, నేను మనసులో అన్నా. ఆడు మనసులో అన్నాడంట, బాగున్నావా పెద్దనాయన అన్నాడంట. అది వాళ్ళకి అర్థమవుతుందా? అదనమాట. ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడంటే మీద చెప్పేది చూస్తారే. ఇప్పుడు ఈయన వచ్చిన ఆయనేమో మీద చెప్పిండు చూసిండు, ఏసే మీద చెప్పిన పక్కన పెడుతున్నాడు, లోపల చెప్పిండా లేదా ఈడని చూస్తున్నాడు. అది లోపల చెప్పేటోడు కావాలా, అది విషయం. కనుక ఎందుకు ఏడుస్తూ ఉపవాసం వస్తున్నావు అంటే బయటికి ఏడుపు ఒకటి, లోపల ఏడుపు ఒకటి. ఇప్పుడు ఇక్కడ కొన్ని చూస్తాం ఏంటంటే బలాఢ్యుడైనటువంటి సౌలు డాలు ఆరవేయబడనని. ఇక్కడ ఈ సౌలు విషయంలో ఆలోచించినప్పుడు ఏం జరిగిందంటే ఈ డాలు ఆ వాక్యం చూద్దాం మనం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 1వ అధ్యాయం 12వ వచనం, అక్కడనే కిందనే ఉంది 12వ వచనం లేదు. సౌలును యోనాతాను యెహోవా జనులు ఇశ్రాయేలు ఇలాంటి వారిని యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అంటే ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారని ఏడుస్తున్నారు. ఏడ్చడం దగ్గరికి పోయి ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోయాడు, పక్కన కూడా ఏడుస్తున్నాడు, ఏడ్చిండు మధ్యాహ్నం వరకు ఏడ్చిండు. మధ్యాహ్నం పోయి ఇక ఏడుపు సాలేరా బాబు ఏమన్నా దీని అంటాం మనం. ఆడేమంటాడు, నాకు ఆకలి లేదంటాడు. మధ్యాహ్నం అయినా కూడా ఆకలి కాలేదు. వీళ్ళకంట సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నారంట. వీళ్ళు సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉన్నారు. మన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆ ఏడుస్తూనే ఉన్నారు అంటే ఇక్కడ బైబిల్లో మనం లిటరల్గా తీసుకోవాల్సింది అర్థం ఏంటిదంటే ఏడుపు అంటే ప్రార్థన, కేక అంటే ప్రార్థన, ఆర్తనాదం అంటే ప్రార్థన. ఇవన్నీ ప్రార్థనలు. ఏడుపు అంటే ఉత్తి ఏడుస్తలేరు, వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు, అయ్యా మా వాళ్ళు చచ్చిపోయారు కొట్టుకొని ఏడుస్తారు వాళ్ళు. అక్కడ ప్రార్థన ఉన్నది వాళ్ళ ఏడుపుల. ఎప్పటిదాకా ఏడ్చిర్రు వాళ్ళు? సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు. సౌలు డాలు ఆరవేయబడినని అంటే ఇక్కడ సౌలు ఇంకొక మాట 21వ వచనంలో ఉన్నది. దీంట్లోనే 21 ఏమంటాడు, గిల్బోవ పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక, బలాఢ్యులైన డాళ్ళు అవమానముగా పారవేయబడెను. ఇక్కడ ఏం జరిగింది? తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలు పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపబడకుండా, బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుకకు తీయలేదు. ఇక్కడ ఏమైందంటే పెద్ద మునగాల బాణాలని కింద పడిపోయినాయి. ఓడిపోయారు. ఏడుస్తారు అనగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామైతే ఓడిపోతే ప్రార్థన చేస్తాం, ఫెయిల్ అయితే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చెయ్యం, ఏడుస్తాం. ఇక్కడ ఏడవడం అంటే ప్రార్థన. ఫెయిల్ అయితే ప్రార్థన, ఓడిపోతే ప్రార్థన, కింద పడితే ప్రార్థన,
నీకేం లేకపోతే ప్రార్థన, ఇవి నువ్వు చెయ్యాలి. ఆయన రాజు కత్తి తీసి అక్కడ పడేసిరు. ఆయన ఏడవాళ్ళ వద్దా? 4-5 కలిసి ఒక కత్తి తీసి అక్కడ పడేసిరు. అక్కడ పడేస్తే ఓడిపోయినట్టే కదా. మరి ఇప్పుడు ఏడవాలంటే ఎంతసేపు ఏడవాలి? ఆయన ఎంతసేపు పెడతాడు? ఇక్కడ సాయంత్రం దాకా అని రాసి ఉంది. తర్వాత సౌలు ఎన్ని నిమిషాలు పెట్టినా అభిషేకించబడిన రాజు చనిపోయేనని. సౌలు అక్కడ ఏడ్చిందంటే అభిషేకింపబడినటువంటి రాజు చనిపోయేనని. అభిషేకింపబడినటువంటి రాజు ఎవరు ఇక్కడ? సౌలు. అభిషేకింపబడిన రాజు కింద పడితే ఆయన కిరీటం కింద పడ్డట్టు, కింద పడితే ఆయన ఓడిపోయినట్టు. నీకు బాగా చదువు వచ్చి ఫెయిల్ అయిపోయినావు అంటే నువ్వు ఓడిపోయినట్టు. ఎంతో ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర, ఓడిపోయినావు అంటే నువ్వు ఓడిపోయినట్టు. అంటే నీ ప్రార్థన కరెక్ట్ లేదంటే అది. ఆ విధంగా అట్లున్నందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధలో ఉన్నందుకు ఏడుస్తున్నావు, నీ పనులు కానందుకు నువ్వు ఏడుస్తున్నావు. సౌలు పట్ల అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి, సౌలు పట్ల అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి ఏం గౌరవం ఉన్నది ఇక్కడ చూస్తున్నాము. యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపుతునని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వారిని చంపుమని వాడిని చంపాడు. అంటే దావీదు యొక్క శిష్యుడు సౌలును చంపేస్తాడు. ఇక్కడ స్టోరీ మీకు అందరికీ తెలుసు. దావీదును చంపుదామని సౌలు ఎంబడబడతాడు. ఆయన అంటాడు, తండ్రి నా తప్పు ఏం లేదు, నన్ను ఎందుకు చంపనీకి నా ఎంబడబడ్డావు? ఎందుకు పడ్డాడంటే గోలియాతుని దావీదు ఓడిస్తాడు. గోలియాతును దావీదు ఓడించినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏమన్నారంటే దావీదుకు 10,000 జేజేలు, సౌలుకి 1000 జేజేలు అన్నారు. అమ్మ, ఆడు ఇంత పోరాడు, వానికి 10,000 జేజేలు, నేను ఇంత పెద్దోని నాకు 1000 జేజేలా? అమ్మో, వీడు బతుకుంటే నాకు ఎట్లాగో డేంజర్ ఉన్నట్టున్నది, వీని చంపేదా అని చెప్పి ఎంబడిపడ్డాడు. ఎంబడిపడి చంపనీకి పోతుంటే ఆయన పారిపోతా తండ్రి నేనేం తప్పు చేసినా నన్ను చంపుతున్నాను. ఆయన తండ్రి అంటాడు. ఈ అభిషేకించిన సౌలుని దేవుడు అభిషేకించుండు కనుక సౌలును మనం ముట్టకూడదు, చంపకూడదు అని దావీదుకు తెలుసు. పాస్టర్లు అభిషేకించబడ్డారు. చూసిన వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళది వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. దేవుడు అభిషేకించిన వాడిని ఎవడు ముట్టకూడదు, ఎవడు ఏం మాట్లాడకూడదు. దావీదు అన్నాడు ఇక్కడ, అరే ఆయన దేవుడు అభిషేకించుండు, చంపాలంటే వెనక్కి తిరిగి దావీదు చంపగలడు. కానీ ఆయన ఏమన్నంటే మళ్ళీ నా మీదకి శాపం వస్తుంది. ఏం లేదు, ఇజ్రాయెల్ ప్రజలు పోతుంటే మమ్మల్ని చంపనీకే తీసుకొచ్చినవా అని మోషేనంటే మోషే దోషులారా అన్నాడు. వాళ్ళ తిట్టిండు, ఒక మాట అన్నాడు. యేసయ్య అన్నాడు, ఎంత చెడ్డోళ్ళమైనా మనం దేవుని బిడ్డలమే కనుక మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనని ఎవడని ఏమన్నా అంటే ఊరుకోడు. అట్లాగే ఆ ఇజ్రాయెల్ ప్రజలని మీరు దోషులారా అని ఒక మాట అన్నందుకు మోషేకి చెప్పాడు, నువ్వు కనాను పట్టణం పోవని చెప్పాడు. నిజంగానే కనాను పట్టణం పోలే. అంటే దేవుని బిడ్డలు చెడ్డోళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు చెడ్డోళ్ళు, గలీజ్గాళ్ళు, అది ఇది అని చాలామంది అంటుంటారు. మనకేం కాదు, వాళ్ళకైతుంది. అట్లనే దేవుడు అభిషేకించిన సౌలుని ఏమనొద్దని దావీదుకు తెలుసు కనుక ఏమనలే. మా రాజెంబడి పడతావా ఆరా నువ్వు అని చెప్పేసి దావీదు చేతి కింద ఉన్నోడు పోయి ఆ సౌలుని చంపాడు. సౌలుని చంపితే ఎట్ట చచ్చిపోయిండ్రా అంటే మీ చేతి కింద ఉన్నోడు వచ్చి చంపేసిండు అని చెప్పి. ఎవడు రావాడంటే ఇక పలానోడు చంపిండు అన్నాడు. పలానోడు రమ్మంటే వాడిని ఇక్కడ విలువరా అని అరే ఆయన అభిషేకించబడ్డ రాజురా, ఆయన నిన్ను చంపమని ఎవడు చెప్పిండు అని చెప్పి పక్కన పిలిచి వీళ్ళు చంపురా అన్నాడు. వాని తలకాయ నాకు తెలుసు. అంటే ఇక్కడ ఏంటిదంటే దేవుడు అభిషేకించిన వాడిని ఎవడైనా కానీ ముట్టకూడదు, ఎవడైనా చంపకూడదు, ఎవడు ఏమనకూడదు. అంటే శాపాలు మన మీదకే వస్తాయి. ఇప్పుడు వాడు ఆయనను చంపిండు, వాడు చచ్చిపోయాడు, తప్పది. వాడు ఎట్లాంటి వాడన్నా కానీ ఇప్పుడు ఎట్టున్నారంటే చాలామంది, ఆ పాస్టర్కి 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు. నీకెందుకురా? 3 భార్యలు ఉంటే దేవుడు చూస్తున్నాడు, వానికి అన్న స్పాట్ పెడతాడు.
మనకు సంబంధం. ఆ పాస్టర్ అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు నీకెందుకు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. అది విషయం. తనకి ఏమంటాడు ఇక్కడ, 8 నిమిషాలు అభిషేకించిన వాడిని ముట్టొద్దని సౌలు పట్ల అతనికి ఉన్న గౌరవాన్ని బట్టి ఏడుస్తున్నారు. సౌలు కత్తి కింద పడ్డది, సౌలు ఓడిపోయిండు, కింద ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా రాజు ఓడిపోయి అని ఏడుస్తున్నారు. ఆ విధంగా తన మామ అయిన సౌలు బంధుత్వాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. యెహోవా జనులు చనిపోయారని ఏడుస్తున్నారు. ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధంలో కూలిపోయారని ఏడుస్తున్నారు. దావీదుపై యోనాతానుకున్న ప్రేమను గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. యోనాతాను ఏడుస్తున్నాడు. దావీదును యోనాతాను చాలా ప్రేమించిండు. యోనాతాను ప్రేమించిండు కనుక తండ్రికి తన ఫ్రెండ్కి ఇద్దరికి యుద్ధం అవుతున్నది అని చెప్పి ఏడుస్తున్నాడు. ఒకవైపు యోనాతాను సందిగ్ధ సమయంలో పడిపోయింది ఆయన. ఒకవైపు ఏమో దావీదేమో ఫ్రెండ్ కొరకు ఏడవాల్సి వస్తున్నది. ఒకవైపు ఏమో సౌలు తండ్రి కొరకు ఏడవాల్సి వస్తున్నది. ఇక్కడ తండ్రి చచ్చిపోయిండు, మిత్రుడు పారిపోతున్నాడు. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, ఇద్దరిని బట్టి ఈయన ఏడవాల్సి వస్తున్నది. ఏడుస్తున్నాడు అనగా ప్రార్థిస్తున్నాడు అని అర్థం. దేవుని ప్రజలు నశించిపోయారని ఏడుస్తున్నారు. మనం ఎక్కడ ఏడుస్తున్నాం? పాస్టర్లు చెడ్డోళ్ళు అయ్యారని ఏడవాలి. దేవుని నమ్ముతలేరు జనాలని ఏడవాలి. మా దేశం మా దేవుని నమ్ముతలేదని ఏడవాలి. మా ఇరుగు పొరుగులు దేవుని నమ్ముతలేరని ఏడవాలి. మా చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరు దేవుని నమ్ముతలేరని ఏడవాలి. దట్ మీన్స్ ప్రార్థించాలి. చేస్తున్నామా మనం? చేస్తారు. ఇక్కడ రాజు ఓడిపోయిందని ఏడుస్తున్నారు, ప్రజలు చచ్చిపోయారని ఏడుస్తున్నారు. అలా ఎవరు ఇజ్రాయేల్ ఇంటి వారు యుద్ధంలో అందరూ కూలిపోయారని ఏడుస్తున్నారు. దావీదుకు యోనాతానుకు ఉన్న ప్రేమను బట్టి ఏడుస్తున్నారు. దేవుని ప్రజలు చచ్చిపోయారని ఏడుస్తున్నారు. మనం నాగాల్యాండ్లో అక్కడ ఇక్కడ మణిపూర్లో చాలామంది చర్చిలు కాల్చబడ్డారు, చాలామంది చచ్చిపోయారు. ఏడ్చినామా? ఒక కన్నీటి బొట్టైనా మనకు వచ్చిందా? రాలేదు. మనం దేవుని బిడ్డలం. మనకు దేవుడు అడగంగానే చేయాలి. ఏదన్నా మనం అడగంగానే వెంటనే చేయాలి. మనకి ఏడుపు రాదు, మనకు ప్రార్థన రాదు. మనం క్రైస్తవులం, మనం అభిషేకింపబడ్డ వాళ్ళం, దేవుని బిడ్డలం. కానీ ఏడుపు అనే ప్రార్థన మనకు రాదు. అక్కడ చచ్చిపోయారు కదా, మనకెందుకు? అది దేవుని ప్రజలు నశించిపోయిరని లేదా చనిపోయిరని ఏడుస్తున్నారు. పక్షిరాజు కంటే వడిగలవారు, సింహము కంటే బలమైన వారు చనిపోయిరని ఏడుస్తున్నారు. అరే మా క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎంత మంచి వాక్యం చెప్తాడు పాస్టరు, చచ్చిపోయి ఏడుపు వస్తుందా? ఎంత మంచి వాక్యం చెప్తాడు పాస్టర్, చనిపోయిండు, ఏడుపు రావాలి. ఎంత మంచి బోధ చేస్తున్నారు, ఎంత మంచి స్వార్థ చేస్తున్నారు. ఇక్కడ అంటాడు పక్షిరాజు వలె బలమైన వాళ్ళు అంట. వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కడు చాలా బలవంతులు చచ్చిపోయారు. ఏడుపు రాదా? ఏడుపు వస్తుంది కదా. మరి మన ఇంట్లో మంచి సువార్థకుడు చనిపోయినా, మంచి సాక్ష్యం చెప్పేటోడు చనిపోయినా మనకి ఏడుపు రావాలి కదా. ఏడుపు ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుంది? మొట్టమొదటిసారిగా దుఃఖాన్ని వ్యక్తపరిచే ప్రార్థన, రెండవదిగా పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచే ప్రార్థన, మూడవదిగా విచారాన్ని వ్యక్తపరిచే ప్రార్థన, నాలుగవది ఆధ్యాత్మిక బాధను వ్యక్తపరిచే ప్రార్థన, ఐదవదిగా పాపములను ఒప్పుకొని ఏడ్చి బాధపడేటటువంటి ప్రార్థన. ఇలాగా 5 ప్రార్థనలు. ఈ 5 ప్రార్థనలలో ఏడ్చేటటువంటి అంతరార్థం, ఇంటర్నల్ మీనింగ్ ఏంటిదంటే, తన వారి కోసం, బలమైన వారి కోసం, తన రాజ్యం కోసం, తన ప్రజల కోసం, తన బంధువుల కోసం, తన స్నేహితుల కోసం, తన పిల్లల కోసం, ఇరుగు పొరుగు వారి కోసం, వీరందరి కోసం ఏడుపు అనగా ప్రార్థన, క్రైస్తవుల ప్రార్థన కావాలి. అది ఉపవాసం లేదా దేవుని సన్నిధిలో ఉండడానికి గుర్తు. ఆ విధంగా మనం ఉన్నట్టు కనుకైతే, మనం ప్రార్థన చేసినట్టు కనుకైతే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన దేశాన్ని కాపాడుతాడు, మన ఇరుగు పొరుగు వారిని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు, మనందరినీ కాపాడి మనందరికీ దుష్టుల మీద విజయాన్ని కలగజేసి మనల్ని సుఖ సంతోషాలతో, పైరు పచ్చలతో, సస్యశ్యామలమైన జీవితాలను మనకిచ్చి దేవుడు నడిపిస్తాడు.
అలాగూ ఆయన ఆశీర్వాదములు నిండుగా మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం.